రాజకీయాల్లో భావోద్వేగానిది విడదీయలేని బంధం. కోపం, దుఃఖం, ఆవేశం, ఆనందం వంటివి పెళ్లిబిక్కినప్పుడు భావోద్వేగం అనబడే ఫీల్ దానంతటా అదే బయటపడుతుంది. ఆ సందర్భంలోనే కాదు కూడదు అనుకున్నా కూడా సెంటిమెంట్ పండిపోతుంది. అది జనాల్లో 10 కాలాల పాటు నిలిచిపోతుంది. బరితెగించిన నేటి రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కానీ విలువల ప్రస్థానం మాత్రం శాశ్వతంగా నిలిచిపోవడం మాత్రం వాస్తవం. గుండె లోతులో నుంచి భావోద్వేగం ఉప్పొంగినప్పుడు వెలువడే కన్నీళ్లు కావచ్చు, కన్నెర్ర చేయడం కావచ్చు, వాటి ఫలితాలు మాత్రం చారిత్రాత్మకం అవుతున్నాయి అనేది మాత్రం సత్యం. చాలామంది రాజకీయ అగ్రనేతలు ఇలాంటి భావోద్వేగాలకు లోనైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో వేళ్ల మీద లెక్కపెట్టే కొన్ని అరుదైన సంఘటనలు మాత్రం మర్చిపోలేనివి. అవేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. మనస్సుతో చెప్పుకునే మౌన భాష భావోద్వేగం. అది కాస్త మౌనం వీడి కట్టెలు తెంచుకున్నప్పుడు కన్నీళ్ల రూపంలో వచ్చేది మాత్రం ఏడుపే. అలాంటి కన్నీటి పర్యంతమైన సన్నివేశం దేశ రాజధాని ఢిల్లీలో కనిపించింది. లిక్కర్ కుంభకోణంలో చిక్కుకొని గిలగిలలాడిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మీడియా ముందు గొల్లుమన్నారు. ఆశాంతం కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఊత్సలెక్కించారు. అదే పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు నేతలు ఈ కేసులో ఇరుక్కొని అల్లాడారు. ఈ పర్యవసానంతోనే అధికారాన్ని సైతం పోగొట్టుకున్నారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం ఇదే లిక్కర్ కేసులో మరకలంటించుకుని చాలా కాలం జైల్లో ఉన్నారు. అయితే సీబీఐ అభియోగాలు నిరాధారమంటూ ఢిల్లీలోని ప్రత్యేక రాజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది రాజ్ అవెన్యూ కోర్టు. దీంతో మీడియా ముందుకొచ్చిన కేజ్రీవాల్ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో తానేం చెప్పాలో అది కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయారు. లిక్కర్ మరక అంటిన పాపానికి అధికారం కోల్పోవడంతో పాటు అవినీతిపై పోరాటం చేసేందుకోసమే ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసుకున్న సదరు కేజ్రీవాల్ కొల్లును ఏడ్చేశారు. గుండె ధైర్యంతో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న కేజ్రీవాల్ చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన వైనం అందరినీ నివ్వెరపరిచింది. ఇలాంటి సన్నివేశాలు రాజకీయాల్లో భావోద్వేగంతో కూడుకున్నవే. ఇక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది. ఆ పర్యవసానమే రాజకీయాల్ని అటూ ఇటూ చేసేసింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ 23 మంది సభ్యులతో కొలువైన సభ. ఒకానొక రోజు అదే శాసనసభలో చర్చించే సమయం. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార వైసీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. హేళన చేశారు. గేలి చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారు. ఒకరిద్దరితో మొదలైన వివాదం నిండు సభ అంతటా పాకడంతో చంద్రబాబు బాధతో బయటకొచ్చేశారు. మీడియా ముందు ఏడ్చేశారు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీలో ఈనాడు కనీసం పెదాలపై చిరునవ్వును సైతం ప్రదర్శించని నాయకుడు ఒక్కసారిగా గొల్లున ఏడ్చేసరికి మొత్తంగా అందరూ ఆశ్చర్యపోవలసి వచ్చింది. ఆనాడు సభ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెట్టారు. ఇలాంటి అరుదైన సన్నివేశం కూడా భావోద్వేగానికి సంబంధించిన అంశంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2014లో చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఇలాంటి భావోద్వేగానికే లోనయ్యారు. ఆయన కన్నీళ్లు కార్చలేదు గానీ ఒకంత గుండె ధైర్యంతో ప్రభుత్వానికి గట్టి సవాలు విసిరారు. వైజాగ్ ఎయిర్పోర్టులో జగన్ అడ్డుకున్న సందర్భంలోనూ మాకు టైం వస్తుందని అధికారులతో వాదిస్తూ గుండెను తాగుతూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో పోరాటం చేసి చివరాఖరుకు 2019లో అధికారంలోకి రాగలిగారు జగన్. చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు చాలా ఉండవు గాని వీటిని వేళ్ల మీద మాత్రమే లెక్కించగలం. అరుదైన ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అప్పటికప్పుడు ఆయా నేతల మనస్సులను బాధించి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత జనంలోకి సెంటిమెంట్ రూపంలో బలంగా వెళ్లిపోతాయి. అధికారాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రత్యక్షంగా కనిపించే సత్యాలే. ఇలాంటి పలు సంఘటనలను ఉదహరించుకుంటే కనుక నేటి సమకాలీన రాజకీయాల్లో భావోద్వేగాల స్థానం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆవేశానికి లోనైన దుఃఖానికి దగ్గరైనప్పుడు సంభవించే కీలక పరిణామాలు పార్టీల భవిష్యత్తును మార్చేస్తున్నాయి. ఆ పార్టీ అధినేతలకు రాజ్యాధికారాన్ని కట్టబెడుతున్నాయి. ఇక ఇదే సెంటిమెంట్ ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాల్సిందే.